హలో ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు సుధాకర్ టెక్ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అయితే తెచ్చానమాట. ఇది వచ్చేసి మనకి నెక్ బ్యాండ్ అన్బాక్సింగ్. మీలో ఎవరైతే మనకి బడ్జెట్లో నెక్ బ్యాండ్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇదైతే మనకి మంచి చాయిస్. ఇది వచ్చేసి మనకి 500 లోపు అంటే మనకి 499 రూపాయలకి అయితే అమెజాన్లో ఇది మనకి దొరుకుతుంది. ఒక్కోసారి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్లో లైటింగ్ డీల్స్లో 500 రూపాయలకి అయితే కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసి మనకి షఫ్ల్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు మనకి 650 రూపాయలు ఉంటుంది, అలాగే కొన్నిసార్లు మనకి 550 రూపాయలు ఉంటుంది. మీరు చెక్ చేసుకుని ఎప్పుడన్నా ఇది 500 రూపాయలు దొరుకుతుంటే కొనుక్కోండి, ఎందుకంటే నేను ఖచ్చితంగా ఇది మీకైతే సజెస్ట్ చేస్తాను. ఇది ఆ బడ్జెట్లో మాత్రం సూపర్ నెక్ బ్యాండ్ అని చెప్పచ్చు. కానీ నేను ఇది బేస్ లవర్స్కి అయితే సజెస్ట్ అయితే చేయను, ఎందుకంటే ఇందులో మనకు అంత బేస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. మనం 500లో అంత బేస్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. మీరు కొంచెం ఎక్కువ మనీ అయితే పెట్టుకుని మనకి మంచి బేస్ ఎక్స్పీరియన్స్తో నా నెక్ బ్యాండ్స్ అయితే దొరుకుతాయి. సో ఎవరైతే నార్మల్ యూసెస్ కోసం అలాగే నార్మల్ మ్యూజిక్ లిజనింగ్ కోసం నెక్ బ్యాండ్ అయితే చూస్తున్నారో ఇది మనకి మంచి నెక్ బ్యాండ్ అనమాట. మీకు మాత్రం ఇదైతే సజెస్ట్ చేస్తాను. ఇది మనకి బడ్జెట్లో అయితే వస్తుంది. సో ఇందులో మనకి చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో మీకు చెప్తాను. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం అన్బాక్సింగ్కి అయితే వెళ్ళిపోదాం. నేను అసలు మాటల్లో పడి మీకు ఆ ప్రోడక్ట్ చూపించడమే మర్చిపోయాను. ఇంకా ప్రోడక్ట్ ఏంటంటే ఇదే ఆ ప్రోడక్ట్. ఇది వచ్చేసి మనకి పేట్రాన్ కంపెనీ నుంచి అయితే వస్తుంది. ఇంక దీని పేరు వచ్చేసి మనకి పేట్రాన్ టాంజెంట్ లైట్ అనమాట. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా దీన్ని మనం అన్బాక్స్ అయితే చేద్దాం పదండి. ఇంకా మనం బాక్స్ చూసుకుంటే మనకి బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా మనం పైన చూసుకుంటే మనకి పేట్రాన్ అయితే రాసి అయితే ఉంది. ఇంక ఇక్కడ మనం చూసుకుంటే మనకి దీని మోడల్ అయితే ఇచ్చారనమాట. ఇంకేం చూసుకుంటే మనకి టాంజెంట్ లైట్ హైఫై స్పోర్ట్స్ వైర్లెస్ నెక్ బ్యాండ్ అయితే రాశారు. ఇంకా వెనక చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ కనెక్టివిటీ అయితే వస్తుంది. ఇంకా దీని ప్లేబ్యాక్ టైం వచ్చేసి మనకి 6 hours వరకు అయితే ఉంది. ఇంకా దీని ట్రాన్స్మిషన్ రేంజ్ వచ్చేసి మనకి 10 meters వరకు అయితే ఇదైతే ట్రాన్స్మిట్ అయితే చేయగలదు. ఇంకా ఛార్జింగ్ వోల్టేజ్ విషయానికి వచ్చేసి మనకి 5 watt DC అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి 20 Hz to 20 kHz వరకు అయితే ఇదైతే ఉంటుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకి ఇది 120 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఇంక ఇందులో యూస్ చేసిన డ్రైవర్స్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి 10 mm డ్రైవర్స్ అయితే వాడారనమాట. ఇంక ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 1.5 hours అయితే మనకి దీన్ని అయితే ఛార్జ్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా టాక్ టైం వచ్చేసి మనకి 6 hours వరకు అయితే ఉంది. ఇంక ఇది వచ్చేసి మనకి USB అయితే వస్తుంది, టైప్ C అయితే రావట్లేదు. మనం దీన్ని USB పోర్ట్ యూస్ చేస్తే ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి USB స్మాల్ కేబుల్ అయితే ఇస్తారు వీళ్ళు. దీని మీద మనకి MRP ప్రైస్ రేంజ్ చూసుకుంటే మనకి 1800 రూపాయలు అయితే వీళ్ళది ఇచ్చారు. కానీ ఇది అంత మనకైతే లేదు, జస్ట్ ఇది 500 రూపీస్కి అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 1 year వారంటీతో కూడా వస్తుంది. ఓకే, ఇంకా దీన్ని అన్బాక్స్ అయితే చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో అవి అయితే మీకు చూపిస్తాను. ఇంక ఇందులో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు. ఇందులో మనకి ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో ఇంకా మనం అన్బాక్స్ చేసి చూస్తే ఈ విధంగా మనకి ప్యాకేజ్ అయితే చేసి అయితే ఉంది. ఇంక ఇందులో ఇచ్చిన కంటెంట్స్ విషయానికి వద్దాం. ఇంక ఇందులో మనకి ఒక బబుల్ ర్యాపర్లో కొన్ని కంటెంట్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అనుకుంటా. ఎస్, ఇది క్విక్ స్టార్ట్ గైడ్. ఇంక ఇది చూసుకుంటే మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డ్ అనుకుంటా. ఇంక ఇందులో నా మిగతా కంటెంట్స్ అయితే ఇవి. ఇందులో కొన్ని ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు, అలాగే మనకి USB కేబుల్ అయితే ఇచ్చారు. ఇంక సరే ఇవన్నీ మనం పక్కన అయితే పెట్టేసి నెక్ బ్యాండ్ విషయానికి అయితే వద్దాం. ఇంక మనకి నెక్ బ్యాండ్ అయితే ఈ విధంగా వీళ్ళు ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. ఇది కూడా పక్కనట్టు. సో మనకి నెక్ బ్యాండ్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంక ఇందులో నేను బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ అయితే ఆర్డర్ అయితే చేశాను. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే కొనుక్కోవచ్చు. సో ఇంక ఇందులో చూసుకుంటే మనకి మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనకి అటాచ్ అయితే అయిపోతాయి. ఇంక దీని ఫిజికల్ అవరీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి 3 buttons అయితే ఇచ్చారు. ఇంక మనం మొదటి బటన్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ బటన్ అనమాట. ఈ బటన్ యూస్ చేసి మనం వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే నెక్స్ట్ సాంగ్ అయితే మనం షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఇంక మిడిల్ బటన్ చూసుకుంటే ఈ బటన్ యూస్ చేసి మనం పవర్ ఆన్ చేయొచ్చు, అలాగే ఆఫ్ చేయొచ్చు, అలాగే కాల్ లిఫ్ట్ చేయొచ్చు, అలాగే రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఇంక ఈ థర్డ్ బటన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ డౌన్ బటన్. ఇది మనకి వాల్యూమ్ తగ్గించుకోవడానికి, అలాగే మనకి ప్రీవియస్ సాంగ్కి రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంక ఇటు పక్క చూసుకుంటే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB పోర్ట్ అయితే ఇచ్చారు. చూసారు కదా, ఈ విధంగా మనకి USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఇటు పక్క చూసుకుంటే మనకి ఇవాళ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. ఇంకా మనం ఇయర్ ఫోన్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. ఇంకా వీటి చివరిలో మనకి ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇవే మనకి స్వెట్ని అయితే ఆపితేనైతే వీళ్ళైతే చెప్తున్నారు. ఇంక వీటి పక్క చూసుకుంటే మనకి వీటి మీద ఎటువంటి బ్రాండింగ్ మనకైతే లేదు. ఇంక వీటి షేప్ చూసుకుంటే మనకి ఇవి మనకి పూర్తిగా ఇన్ ఇయర్ టైప్ వెళ్ళేలాగైతే షేప్ అయితే ఇచ్చారు. అందుకని మనకి చెవుల్లోంచి అయితే ఇవైతే పడవన్నమాట. ఇంక నెక్ బ్యాండ్లో చూసుకుంటే మనకి ఈ విధంగా మనం ట్విస్ట్ కూడా చేయొచ్చు. ఈ విధంగా ట్విస్ట్ చేసినా మనకి లోపలికి వైర్లకి ఎటువంటి డ్యామేజ్ అయితే కలగదు. అలాగే నేను ఇప్పుడు ఈ నెక్ బ్యాండ్ యొక్క సౌండ్ క్వాలిటీ టెస్ట్ అయితే చేస్తాను. నేను కొన్ని సాంగ్స్ వింటాను, అలాగే కొన్ని కాల్స్ కూడా అటెంప్ట్ చేసి చూస్తాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నాకు ఇందులో నచ్చినవేంటి అలాగే నచ్చనివేంటి కూడా నేనైతే మీకు చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం సౌండ్ క్వాలిటీ టెస్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఇంకా ఈ నెక్ బ్యాండ్ వేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంక ఇందులో ఆడియో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేస్తే ఇందులో ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అసలు 500లో
నేను ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇందులో మనకి వోకల్స్ ట్రిబుల్స్ అన్నీ బాగున్నాయి. ఇటు వచ్చి మనకి బేస్ అయితే సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి వాల్యూమ్ కూడా పీక్స్లో అయితే ఉంది. ఇంక ఇందులో నేను కొన్ని సాంగ్స్ అయితే విని చూసాను, అలాగే కాల్స్ కూడా అటెంప్ట్ చేసి చూశాను. ఇందులో కాల్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. ఇందులో నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే దీని డిజైన్ అనమాట. దీని డిజైన్ అయితే మనకి చాలా లైట్ వెయిట్గా ఉంది. మీరు కనుక వేసుకుంటే అసలు వేసుకున్నట్టే లేదు. నేను ఇందాక నుంచి వేసుకున్నాను, అయినా నాకు అసలు వేసుకున్నట్టే అనిపించట్లేదు. ఇంకా ఇందులో నాకు వీటి డిజైన్స్ కూడా నచ్చింది. ఇది మనకి పూర్తిగా ఇన్నర్ టైప్ అయితే వెళ్ళిపోతున్నాయి. సో ఇవి మనకి ఇన్నర్ టైప్ వెళ్ళడం వల్ల పడే అవకాశం అయితే లేదు. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫిట్ అయితే అయిపోతాయి. ఓకే, ఆ ప్రైస్ రేంజ్ మనం దీన్ని కొనొచ్చు అంటే ఖచ్చితంగా కొనొచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్ మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఇంకా ఇందులో మనకి ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. కానీ బేస్ లవర్స్ మాత్రం ఇదైతే సూట్ అవ్వదు, ఎందుకంటే బేస్ ఇందులో మనకి చాలా తక్కువ ఉంది. మీరు కనుక బేస్ లవర్స్ అయితే మీరు వేరేదైతే కన్సిడర్ చేయండి, కొంచెం హై రేంజ్కి వెళ్ళండి. కానీ ఎవరైతే నార్మల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది. ఇందులో మనకి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. అలాగే ఇది మనకి లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి వేసుకున్నట్టే ఉండట్లేదు. అలాగే కాల్స్ అటెంప్ట్ చేయాలన్నా దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంకా నేను చెప్పబోయే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అన్బాక్సింగ్ వీడియోస్లో టెక్ ఫ్యాట్ అయితే పెట్టడం లేదు. ఎందుకంటే మనకి అన్బాక్సింగ్ వీడియోస్ లెందీ అయిపోతున్నాయి. ఇంకా టెక్ ఫ్యాట్ అంటారా, అది 1.5 minute అయితే తినేస్తుంది. సో అందుకని మనకి వీడియో అయితే లెందీ అయితే అయిపోతుంది. సో వీడియో అయితే లెందీ ఉండకూడదు. అందుకని నేను టెక్ ఫ్యాట్ అయితే అన్బాక్సింగ్ వీడియోస్లో రిమూవ్ చేశాను. కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో మాత్రం అది మాత్రం కంటిన్యూ అవుతుంది. నేను టెక్ ఫ్యాట్ అయితే ఆపను. ఇంకా నేను షార్ట్ వీడియోస్ రూపంలో 1 minute టెక్ వీడియోస్ అనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అవి కూడా చూడండి, అవి కూడా చూసినా ఎంకరేజ్ చేయండి. ఇవి ఏంటంటే మనకి ఆ రోజులో జరిగిన ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అనమాట. నేనైతే 1 minute అయితే చెప్తాను. సో అది కూడా చూసి నేను ఎంకరేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను తెస్తూనే ఉంటాను. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.